ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి ఛానల్. ఈరోజు నేను మీకు రవ్వతో ఎలా పాపడాలు చేస్తారో నేను మీకు నేర్పిస్తాను అనమాట. సో ముందుగా మనం కావాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనము 7 గ్లాసెస్ వాటర్ పోయాలంటే ఏ గ్లాస్తో వాటర్ పోస్తామో ఆ గ్లాస్తోని రవ్వ 1 గ్లాస్ తీసుకోవాలి. సో దాంట్లో నీళ్ళు మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు మరిగాక మనము రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా. కన్సిస్టెన్సీ ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత అయితే రవ్వ పోసుకుంటూ మనము ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అంటే రవ్వ ఉండలు కట్టకుండా మనం నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఓకే, సో మనం చూసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిందా లేదా అని. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా అంటే వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఉన్నప్పుడు వడియాలు మనం కవర్ పైన వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేస్తున్న పాపడాలను చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా, అంటే కవర్ పైన పోసిన తర్వాత స్ప్రెడ్ కాకుండా చిక్కగా అలాగే ఉంటే మీరు వెంటనే పాపడాలు అనేది వేసుకోవాలి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.